హాయ్ టు ఆల్. మా కాలేజ్ ఇది. అసలు చూడండి, వాన పడక ముందు ఎలా ఉందో, కొద్దిసేపట్లో ఇంకా వాన అప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ వాన వచ్చే మూమెంట్లో ఎంత బాగుంటుందో చూస్తున్నారు కదా. ఇంత చిన్న చినుకులు అలా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి అలా పెద్ద మోషన్ ఆఫ్ వేవ్లో అలా ఇంతలా పెరిగి అసలు ఆ గ్రీనరీ, ఆ వాన అసలు చూస్తుంటే కళ్ళు నిండిపోతున్నాయి తెలుసా. నాకు తెలిసి మీకు కూడా వానాకాలం అంటే ఇష్టం ఉంది అనే అనుకుంటున్నా. వానాకాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎక్సెప్ట్ మన ఫ్లడ్స్ అవన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే. ఎంతైనా చూడండి, వాన పడిన తర్వాత మా కాలేజ్ పరిస్థితి అది. వరదే అసలు ఫ్లడ్స్ కింద మొత్తం నిండిపోయింది నీళ్ళతో. మై గాడ్, అసలు మేము వెళ్తుంటే ఎలా ఉన్నాయి అనుకున్నారు వాన నీళ్ళు. అసలు ఆ చెట్ల మీద నుంచి ఇలా జారుతున్నాయి, దారి పొడుగుతా నీళ్ళే. కాలేజ్ నిండిపోయింది. ఇట్స్ లైక్ ఏ ఫ్లోటింగ్ పాట్స్ లాగా ఉంటాయి కదా మనకి. లైక్ అక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఆ ట్రీ వాటర్లో ఫ్లోట్ అవుతున్నట్టుంది. ఎంత బాగుందో అసలు. మేమైతే మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుకోవడం, కొట్టుకోవడం, బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే. ఆల్సో మాకు అప్పుడు ఏంటంటే ఏదో ల్యాబ్ అన్నమాట, సాఫ్ట్ స్కిల్స్ మీద బేస్ అయ్యి. సో మాకు బ్రేక్ ఇచ్చినప్పుడు మేము చేసిన పని ఇది. ఇంకా బయటకు వచ్చి అంబ్రెల్లా వేసుకుని అలా ఆడుకుంటూ పాడుకుంటూ ఆ నీళ్ళల్లో కొట్టుకుంటూ, లైక్ ఫ్లడ్స్ అంటే ఫ్లడ్స్ మీకు నమ్ముతారో నమ్మరో తెలీదు. క్లియర్గా నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేసాను, ఇందులో చూడండి. అసలు ఆ నీళ్ళు ఎలా వచ్చాయంటే ఒక రివర్ ఓవర్ఫ్లో అయిపోయి పక్కకు వస్తే ఎలా ఉంటాయో అంత ఆ ఫ్లోని ఎవరు తట్టుకోలేకపోయారు. నడవడానికి మా వాళ్ళు అందరూ భయం వేసేసిందంట. గాల ఒకరినొకరిని కొట్టుకోవడం, ఒకరినొకరిని తోసుకోవడం. అది చూడండి, ఆ కార్నర్స్లో ఎంత వాన అంటే ఆ ఫ్లో మామూలు ఫ్లో కాదు. అందరూ ఎవరూ నడవలేక, అసలు ఆ ఫ్లోలో నడవలేక ఇటువైపు వచ్చేసి మీద లైక్ పైకి ఉంటుంది కదా, అలా దాని మీద నడుస్తున్నారు. అటువైపు పొలం ఉందన్నమాట, ఆ పొలంలో ఉన్న వాటర్ అన్నీ ఇటు వచ్చేస్తున్నాయి. సో గ్రిల్సే కదా, నార్మల్గా కదా, అలా వస్తున్నాయి. ఎంత కామ్లీ ఆ రోజు అయితే, చాలా బాగుంది. చూడండి అసలు ఆ ఫ్లో ఎలా వస్తుందో. మీకు నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, అక్కడ వాటర్ వస్తున్నాయి కదా. మొన్న యాక్చువల్లీ ఇది మొన్న జరిగింది. దాని ముందు రోజున సేమ్ ఇంత వినాయక చవితి ముందు రోజున మనకి వానలు పడినాయి కదా. అప్పుడు పడినప్పుడు మేము నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ హాలిడే ఇచ్చారు యాక్చువల్లీ, వానలు బాగా పడుతున్నాయి అని. ఆ నెక్స్ట్ డే మేము కాలేజ్కి వెళ్తే ఏమైంది, అక్కడ సేమ్ ఇప్పుడు ఆ ఫ్లో ఎలా వస్తుందో అంతే వస్తుంటే కోతులు అందులో దూకి అందులో లైక్ వాళ్ళ పిల్లని ముంచులు చెప్తుంది. సారీ, నేను లేను యాక్చువల్లీ. మా ఫ్రెండ్ వీడియో తీసింది, సరిగ్గా తీయలేదు, లేకపోతే మీకు అప్లోడ్ చేసేదాన్ని. అసలు ఎంత కామెడీగా ఉందంటే అది. కోతులు వాళ్ళకి కోతి పిల్లలు ఉంటాయి కదా, ఆ పిల్లలు అందులో ముంచులు చెప్తుందంట. వీళ్ళు అక్కడ ఉండి పడి నవ్వుతూ తీశారంట వీడియో. మేమైతే ఆ పైన గ్రీనరీ కదా, చెట్లు, పెద్ద చెట్లు కదా అవన్నీ. ఆ చెట్లు ఏంటి ఊగుతుంటే ఊగే కొద్దీ మా మీద పెద్ద చినుకులు పడుతున్నాయి. వాన ఆగిపోయినా కానీ పెద్ద చినుకులు పడుతున్నాయి. ఆ చినుకుల్ని తట్టుకోలేక అలాగా అంబ్రెల్లా వేసుకుని ఓపెన్ చేసుకుని
చక్కగా అలా అలా హాయిగా నడుచుకుంటూ వెళ్ళాము. ఏదో వాళ్ళే మా ఫ్రెండ్స్ చూడండి అటు వెళ్ళిపోతున్నారు. అసలు నేనేంటి ఇటు నేను లాక్ చేసుకోవాలి అంటూ నన్ను పట్టించుకోరా, నన్ను లాక్ చేసుకొనిరా అనుకుంటూ నేను ఇటువైపు లాక్ చేసుకుంటున్నాను, వీడియోస్ తీస్తున్నా. వాళ్ళేమో సరే నీ వీడియోస్ కంప్లీట్ అయ్యాకేరా మేమైతే వెళ్తున్నామని ముందు వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరు అంబ్రెల్లాస్ వేసుకుని. సో ఇప్పుడు నా పక్కనే నడుస్తున్నారులేండి. అందులో ఇది మా గేట్ ఎంట్రన్స్, మాది సాయి స్ఫూర్తి అన్నమాట. బాగానే ఉంటుంది కాలేజ్. అది బయటకు వచ్చాము. ఇది అవుట్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది. ముందు ఏటీఎం ఉంటుంది. అసలు క్లౌడీ. ఇక్కడ చూడండి కుక్కలు కోతులు పిచ్చగా బెదిరించినాయి. అవేమో పైకి కిందకి ఎటెళ్ళాలో తెలియక మా మీదకి వస్తాయేమో అని మేము భయపడుతున్నా. నేనేమో ఇటు వీడియో తీస్తున్నా, నెమ్మదిగా వెళ్తా. ఆ రోజు పడిన వానకు అసలు చూడండి ఎక్కడి నుంచో ఎటు చూసినా వాటరే. అసలు మొత్తం ఎంత వాన అంటే మళ్ళీ మేము రూమ్కి రీచ్ అవుతానో లేదో కూడా అర్థం కాలేదు, అంత వాన. మళ్ళీ దారి పొడుగుతా నీళ్ళే. మళ్ళీ వాన స్టార్ట్ అయ్యింది. ఎక్కడైనా ఆగుదామంటే ఇంకా పెరుగుద్దేమో. లైక్ కొన్నిసార్లు వానకి గాలికి అంబ్రెల్లా కూడా తట్టుకోలేదు కదా. సో అంబ్రెల్లా కూడా తట్టుకోలేదు. ఏం చేద్దాం అనుకుంటే నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నాం. అప్పటికి మా ప్యాంట్ కింద మోకాల దాకా తడిచిపోయింది అందరిది. కాలేజ్లో చూసారు కదా ఎంత వాటర్ ఉన్నాయో. వాటర్ని మేము మామూలుగా వెళ్తామా ఎటు. ఇంకా మీకు తెలిసిందే కదా, ఒక చిన్న పాండ్లో వాటర్ ఉన్నాయంటేనే వెళ్ళి అందులో కాలు పెట్టి మామూలుగా సరదాగా ఆడుకొని వచ్చే రకాలం మనం. ఇంకా అన్ని వాటర్ ఉన్నాయంటే అసలు అందులో కాలు పెట్టకుండా ఏమీ చేయకుండా వస్తామా? అసలు రాం కదా. ఏదో అలా సరదాగా అయ్యింది ఆ రోజంతా. అసలు చూడండి వాన ఇంకోవైపు పడుతూనే ఉంది. ఇటువైపు ఏమో చిన్నగా అడుగుల్లో అడిగేసుకుంటే వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను స్లోగా నడుస్తాను, వాన కాబట్టి ఇంకా స్లోగా నడిచాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు సెంటర్లోనే. నా రూమ్ ఏంటంటే కొంచెం నేను లోపలికి రావాలి, రెంటల్ రూమ్ అనమాట. సో నేను కొంచెం లోపలికి వచ్చి హాస్టల్కి రావాలి, లోపలికి వచ్చి. దానికోసమని చూస్తుంటే ఇటు వచ్చేపాటికి ఇదంతా లైక్ మా కాలేజ్లో ఎలా అయ్యిందో ఇక్కడ కూడా అన్ని వాటర్. అబ్బా ఏం చేసాం మేము, ఎటు దారి లేదని ఇంక మధ్యలో నుంచి వెళ్తున్నాం. అసలు ఆ మధ్యలో ఏంటి వాటర్ చాలా ఎక్కువ, పైకి చాలా ఎక్కువ వచ్చినాయి. మేమేం చేసామంటే అది వాటర్ పైకి ఉన్నాయి అనిపించలేదు, ఏదో ఆకు కనిపించేపాటికి వాటర్ ఓకే నార్మల్గానే ఉన్నాయేమో అనిపించింది. అడిగేసేసాం. నీళ్ళు అయితే పైకి వచ్చేసి బాగా మీదకి వచ్చాయి. అప్పుడు పక్కనేమో బైక్స్ వెళ్తాం, పక్కనేమో కార్స్ వెళ్తాం. ఆ వాటర్ మళ్ళీ మా మీద పడటం చాలా అల్లరిగా లైక్ చాలా అల్లరి చేసాము, చాలా ఎంజాయ్ చేసాం ఎట్ ద సేమ్ టైం ఐ మీన్ టు సే. కానీ బాగున్నారు. ఓవైపు స్కూల్ బస్సులు వస్తుంటే మా స్కూలింగ్ డేస్ గుర్తొస్తున్నాయి నాకు. మా స్కూలింగ్ డేస్, ఇంకా స్కూలింగ్లో మనకి వాన పడితే ఆహా ఓహో అన్నట్టే కదా. బస్సు ఇంకా మేము యాక్చువల్లీ బస్సు వ్యాన్ అనమాట. ఇంకా వ్యాన్లో ఇటువైపు నాది విండో సీట్. ఎప్పుడు విండో సీట్ కాకపోతే మనం ఎలా కూర్చుంటాం చెప్పండి. విండో సీట్లో కూర్చుని అలాగా ఒక్కోసారి వాటర్ లోపలికి ఫ్లో అయిపోయి వచ్చేసేపాటికి ఆ వాటర్ని కొంచెం అటు దాని స్పేస్ దానికి వదిలేసి ఇటు సీట్ మొత్తం నేనే కూర్చునేదాన్ని. నా బ్యాగ్ పక్కన పెట్టుకుని, నా క్యారేజ్ కింద పెట్టుకుని కూర్చునేదాన్ని. అలా బయట నేచర్ని ఆనందిస్తా.
అసలు ఎంతైనా వాన పడినప్పుడు మట్టి వచ్చే స్మెల్ ఏది బీట్ చేయలేదబ్బా. తినాలనిపిస్తుంది లిటరలీ. మట్టి వాసన అటువంటిది కదా, ఏమంటారు? మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి తప్పకుండా. అసలు చూడండి, దారి పొడుగుతా అంతే ఉంది మాది. ఎంత వాటర్ అంటే వాడు ఒక అబ్బాయి చూడండి, నీళ్ళున్న యాక్చువల్లీ ఇటువైపు వాటర్ లేవు, అటువైపు నుంచి వెళ్ళొచ్చుగా, వాటర్లో నుంచి దూసుకుని వెళ్తున్నాడు వాడు. అసలు యాక్చువల్లీ ఈ సందులో నుంచి అయితే మరీ ఎక్కువగా వాటర్ వస్తున్నాయి. ఆ సందులో లైక్ ఏవో ఉన్నాయంట, లైక్ చిన్న పాండ్ ఏదో ఉంది, ఆ పాండ్లో నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అవ్వడం వల్ల ఇలా రోడ్స్ మీదకి వస్తుంది. సో ఇదేనండి ఈరోజుకి వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఇంకో విషయం, ఆ బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రియాక్షన్ ఇస్తాను.